మూడో లిస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి అటు పెనమలూరులో కానీ ఇటు మైలవరంలో కానీ ఇప్పటికే ఎంతో మంది నేతల సీటు గురించి ఆశపడిన వాళ్ళు ఉన్నారు. ఎట్టకేలకు వసంత కృష్ణ ప్రసాద్కి ఆ సీటును కేటాయించారు మైలవరంలో. అయితే ఇటువంటి అసంతృప్తుల్ని ఏ విధంగా బుజ్జగించబోతున్నారు అటు చంద్రబాబు నాయుడు? సో ఇప్పటికే కేటాయించిన సీట్లు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు ఏ విధంగా ప్రచారంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళకి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు, మైలవరం 2 నియోజకవర్గాలకు సంబంధించి చాలా హాట్ కేక్గా మారిన పరిస్థితి కనిపించింది. ఇక పెనమలూరుకు సంబంధించి ఇక్కడ పెద్దగా అసంతృప్తులు ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సిట్టింగు ఎవరైతే 2014లో ఎమ్మెల్యేగా ఉన్నారో, 2019 నుంచి ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్నారో బోడే ప్రసాద్ని తిరిగి నియమించారు కాబట్టి ఇక్కడ పెద్దగా అసంతృప్తులు లేవు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన చంద్రశేఖర్ పేరు ఒక దశలో తెర మీదకి రావడం జరిగింది. అలాగే బేగు టీడీపీ నేత విజయవాడ వెస్ట్కు సంబంధించిన నేత కూడా పెరకొచ్చింది. ఆ తర్వాత దేవిని నూమా, ఆ తర్వాత గుంటూరు జిల్లాకు సంబంధించి ఆలపాటి రాజా, ఇట్లా అనేకమైన పేర్లు అక్కడ ప్రచారంలోకి అయితే వచ్చినాయి. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు సర్వేల ఆధారంగానే బోడే ప్రసాద్కినే తిరిగి అధిష్టానం ఎంపిక చేసింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి పెద్దగా అసంతృప్తులు కానీ అసమ్మతిగా ఉండే అవకాశం లేదు.